అనుష గారి టీమ్ మెంబర్స్ మంచి క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ని చేయబోతున్నారు. ఫైర్ రింగ్ పర్ఫార్మెన్స్, 5 రకాలైనటువంటి ప్యాటర్న్స్లో ఈ రింగ్స్ని వాళ్ళు తిప్పుతూ ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ని చేయబోతున్నారు. మరి శివోహం కార్యక్రమంలో తదుపరి ఐటెం చూసేద్దాము. పిల్లలు రెడీ? పార్వతి ప్రాణమైన ప్రాణధముని చింతకు చేరుతున్నది. ఐదు రకాల నృత్య పథకంలో
అద్భుతంగా చేశారు పిల్లలు. గట్టిగా ఒకసారి మీ అందరి కరతాల ధ్వనుల నడుమ అభినందనలు తెలియజెప్పండి. అలాగే అనుష గారు, గురువు గారిని కూడా ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చాలా చాలా బ్యూటిఫుల్ గా పిల్లలతో కొరియోగ్రాఫ్ చేసి చేయించినటువంటి అనుష గారికి కూడా గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్పండి. పంచభూతాలని ఆరాధిస్తూ 5 రకాలైనటువంటి హారతుల్ని ఇక్కడ పిల్లలు ఈ నృత్యంలో చూపించడం జరిగింది. చాలా చాలా అద్భుతం. థ్యాంక్ యూ. పిల్లలు చాలా బాగా చేశారు. వెరీ వెరీ గుడ్. పైగా చిన్న రిస్క్ తో కూడినటువంటి పని కాదు అది. నాకు తెలిసి ఈ పిల్లల తల్లిదండ్రులు, ముఖ్యంగా అమ్మలందరూ కూడా ఇందులో వెనకాలండి సహాయం చేసి వాళ్ళకి కుండలు అందించడం కానీ, లేకపోతే ఆ దీపాలను ఇవ్వడం కానీ అన్ని చాలా చక్కగా చేశారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనందరం ఎదురు చూస్తున్నటువంటి రుద్రాభిషేకం ప్రారంభం కానుంది. కనుల పండగగా జరగబోయేటువంటి ఆ రుద్రాభిషేకాన్ని తిలకించడానికి మీరు, మేము అందరం సిద్ధంగా ఉన్నాము. మరి ఇక రుద్రాభిషేకం ప్రారంభం. సమయం 12 దాటినా సరే అందరూ ఎంత హుషారుగా చిరునవ్వు చిందిస్తూ అసలు ఎక్కడా కూడా నిద్ర అన్నటువంటి మాట లేకుండా ఉన్నారు అంటే మీరందరూ ఈరోజు ఈ జాగరణ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారని అర్థం. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ మధ్య కాలంలో అయితే యూత్ 12 దాటే నిద్రపోతున్నారు. వాళ్ళు 365 రోజుల్లో అంతకుముందు ఒకరోజు శివరాత్రి జరుపుకుంటే ఈ మధ్య చేసేటువంటి ఉద్యోగాల రీత్యా లేకపోతే యూత్ అను వాళ్ళు ఆల్మోస్ట్ మిగిలిన రోజులు కూడా శివరాత్రి చేసుకుంటున్నారు. అది మంచిది కాదమ్మా. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే శివరాత్రి, మిగిలిన రోజులన్నీ కూడా సమయానికే పడుకోవాలి, సమయానికి లేవాలి, ఇప్పుడు